కులగణన తప్పెట్లా ముఖ్యమంత్రి నిన్న చాలా ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. కులగణన విషయంలో బయటి వాళ్ళు మాట్లాడుతున్నారు, మా పార్టీలో ఉండి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, నన్ను విలన్ని చేస్తున్నారు, నేనేం చేయాలా? ఈ భారతదేశ చరిత్రలో నేను ఎవరు చేయని పని మా నాయకుడు చెప్తే నేను చేసిన దానికి నన్ను తప్పుపడుతున్నారు ఎట్లా అని ఆయన కొంత ఎమోషనల్ అవుతున్నారు. ఏ ఇంట్లో తప్పు రాసుకొచ్చామో చూపండి, కులగణన తప్పెట్లయితుంది. కేసీఆర్ కిషన్ రెడ్డికి సీఎం సవాల్, కులగణన వద్దంటూ నాపై ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినాయి. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, కులగణన వద్దు అంటూ నాపైన ఒత్తిళ్ళు వచ్చినాయి, రాజకీయంగా ఇబ్బంది అవుతుంది మనకి, వద్దు అని ఒత్తిళ్ళు వచ్చినాయి. అంటే సొంత పార్టీ నుంచే వచ్చినట్టు కదా. అయినా కూడా మేము చేసినామని అంటున్నారు. పారదర్శకంగా జరిగింది కులగణన అంటున్నారు. మనం తేల్చిన లెక్క 100% పక్కా. సర్వేలో పాల్గొనకుండా ఫామ్ హౌస్లో ఉన్నోడు మంచోడైండు, నన్ను మాత్రం విలన్ని చేసిండు. చిన్న చిన్న తప్పులంటూ పార్టీ నేతలు మాట్లాడొద్దు. కులగణన డాక్యుమెంట్కు బీసీ నేతలు ఓనర్షిప్ తీసుకోవాలి. మార్చి 10లోగా కులాల వారీగా భేటీల్లో లెక్క పక్కా అని తీర్మానం చేయాలి. బీసీలకు ఇదే బైబిల్, భగవద్గీత, ఖురాన్. కాంగ్రెస్ బీసీ నేతలతో రేవంత్ రెడ్డి. ఇప్పుడు సరే వాళ్ళు అంటున్నారు తప్పని, వాళ్ళు 2011 క్యాస్ట్ సెన్సెస్ కానీ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చూసినా, ఈ లెక్క ప్రకారం చూసినా సరే సమగ్ర కుటుంబ సర్వే పెద్ద బోగస్, అది కాదని అంటున్నారు. అది ఇప్పుడు వాళ్ళు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి మళ్ళీ చేయండి రీసర్వే, పోయేదేముంది, మళ్ళీ చేయండి. ఇప్పుడు మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడేమో చాలా యాక్టివ్గా ఇప్పుడు మీ పార్టీలో ఉన్న బీసీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి మొత్తం రోజంతా దాని మీద రివ్యూ చేశారు. ఇదే కులగణన సర్వే జరిగినప్పుడు మీరు ఏనాడైనా రివ్యూ చేశారా? చెప్పండి ఒకసారి, ఏనాడైనా రివ్యూ చేశారా? ఒక్క యాడ్ ఇచ్చారా? పోనీ కులగణన మీద అవగాహన పెంపొందించడానికి ప్రజలు చాలా చోట్ల గేట్లు వేసి పడేసారు. మీరు ఇచ్చిన 56 క్వశ్చన్లకు భయపడి అమ్మో ఇది ఎట్టెట్టిన ఉందిరా నాయన అని చెప్పి ఏమి డీటెయిల్స్ ఇవ్వలే. కనీసం మీరు 56 ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినా అందులో పెట్టినటువంటి క్యాస్ట్కి సంబంధించిన కాలం అయితే ఖచ్చితంగా నింపాలన్న ఆలోచన ఏమైనా చేసిరా? ప్రజలకు ఏమైనా అవగాహన కల్పించే ప్రయత్నం చేసిరా? ఒక రివ్యూ చేసిరా? ఏమీ లేదు. ఇప్పుడు మీరు మీ మీద దాడి పెరగడంతో నన్ను విలన్ని చేస్తున్నారు ఎట్లా అని మీరు మీడియా ముందుకు వచ్చారు. రీసర్వే చేసి పోయేదేముంది? ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, ఇంకెవరో వాళ్ళకి మాట్లాడే అర్హత లేదండి. వాళ్ళకి అవకాశం కూడా లేదు. ప్రజలు చూస్తున్నారు. మీరు ఇనిషియేటివ్ తీసుకోవడం గొప్ప విషయంగానే చూస్తున్నారు. మీ నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. కానీ అది చేసింది ఏదో ట్రాన్స్పరెంట్గా చేస్తే అయిపోయేది కదా. 51% ఉన్న బీసీల సంఖ్య 46% ఎట్లా తగ్గింది? మీరు ముస్లింలను ఇందులో యాడ్ చేసి 56% అంటున్నారు. కానీ యాక్చువల్గా మీరు చెప్తున్నది 46% హిందూ బీసీస్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ హిందూ ఏంది ముస్లిం ఏందని మళ్ళీ వాళ్ళు అంటున్నారు. ఈ కాంట్రవర్సీ అంత దేనికోసం? ఇన్ని వివాదాల చుట్టూ దీన్ని ఎందుకు తిప్పాలా? ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఎట్లా తప్పో చెప్పాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బట్ట కాల్చి మీద వేయడం కాదని, రాష్ట్రంలోని ఏ బ్లాక్లోని ఏ ఇంట్లో లెక్క తప్పు జరిగిందో చూపాలి. కులగణన లెక్కలను అసెంబ్లీలో పెట్టి వాటికి చట్టబద్ధత కల్పిస్తే ముఖ్యమంత్రిగా తన బాధ్యత అయిపోయినట్లే అని, అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ నేతలదే అన్నారు. మరి ఇప్పుడు అదే బీసీ నేతలు చాలామంది ప్రొఫెసర్లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, ఇక్కడ మొన్న కళింగ భవన్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి వాళ్ళంతా డీటెయిల్డ్గా మాట్లాడడం జరిగింది. ఇందులో లెక్కలో తప్పులు ఉన్నాయి, దయచేసి దీన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని. మరి ఇప్పుడు మీ లెక్క మీరు చెప్తున్నారు, మరి వాళ్ళు చెప్పే లెక్క? వాళ్ళంతా దీని మీద ఎంతో కాలంగా స్టడీ చేస్తున్న వాళ్ళే కదా. ఇప్పుడు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయట్లే. హలో సార్, నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నా సార్.
రఘు నమస్తే. నమస్తే సార్ మీరు లైవ్లో ఉన్నారు సార్, ఒక్క నిమిషమే ఆ, సార్. ఏం లేదు, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అంటే ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కులగణన ఎట్లా తప్పు అవుతుంది, నన్ను విలన్ని చేస్తున్నారు, కాంగ్రెస్ అభిమానించే వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చిన్న చిన్న తప్పులు అని నన్ను విలన్ని చేస్తున్నారని. అంటే మీలాంటి వాళ్ళు మీ ఆధ్వర్యంలోనే 2-3 ప్రెస్ మీట్లు, కాన్ఫరెన్స్లు, రౌండ్ టేబుల్ జరిగినాయి. ఆ. సో మీరు నిన్న ఆయన మాట్లాడిందని ఎట్లా చూస్తున్నారు? నిజంగానే మొత్తం తప్పుల తడక మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? వాళ్ళు అంటున్నారు, ముఖ్యమంత్రి క్లియర్గా అంటుండే ఏంటంటే ఏ బ్లాక్లో ఏ ఇంట్లో తప్పుడు లెక్కలు వచ్చినాయో దయచేసి చెప్పండి అని అంటున్నారు. అది కరెక్టే, ముఖ్యమంత్రి చెప్పేది కరెక్టే గానీ బట్ వాళ్ళు చెప్పాలి కదా. ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే వాస్తవానికి కులగణన ప్లానింగ్ డిపార్ట్మెంట్ చెయ్యాలని నిర్ణయించిన తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరు దానికి నోడల్ ఆఫీసర్ గా ఉంటాడు అన్న విషయంలో స్పష్టత ముందు నుంచి ఇవ్వలేదు. వాస్తవానికి బీసీ డిపార్ట్మెంట్ కు అది సంబంధం లేదు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం ఒకవేళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే దానికి బాధ్యత మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వహించాల్సి ఉంటాయి. కానీ వారు అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టింది కానీ ఆ మీటింగ్ లో ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పూర్తిగా అటెండ్ కాలేదు చాలా సార్లు. ఈవెన్ ఒకటి. రెండోది ఏంటంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అది చేసేప్పుడు, సర్వే చేసేప్పుడు డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి సూపర్విజన్ కు, మానిటరింగ్ కు ఏర్పాట్లు చేయాల్సి ఉండే. ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరికి ఫోన్ చేయాలి, ఒకవేళ ఎవరైనా రాకపోయినట్లయితే అన్నది అక్కడ ఏది స్పష్టత లేదు వాస్తవానికి. మొదటి చివరి వరకు కూడా దీనిపైన పూర్తి చిత్తశుద్ధితోని ప్రభుత్వం చేయడానికి ప్రయత్నించలేదు. ఇది చాలా స్పష్టం. కాబట్టి చాలా తప్పులు జరిగినాయి. తప్పులు అసలే జరగలేదు. తప్పులే లేవంటున్నారు కదా, తప్పులు లేవు, ఎక్కడ జరిగిందో ఒక్కటి చూపించండి అని అంటున్నారు కదా ముఖ్యమంత్రి. ఒకటి చూపించడం అది కరెక్ట్ కాదు. ఒక కమిటీ వేసి కొంచెం అదే చెప్పాం, ఒక ఇండిపెండెంట్ కమిటీ వేసి చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. దాన్ని సిన్సియర్ గా ఎగ్జామిన్ చేయొచ్చు కదా, తన తప్పేం లేదు కదా. ప్రభుత్వము తన సిన్సియర్ గా చేయడానికి ఎవరైతే కంప్లైంట్స్ వస్తున్నాయో వాటిని అటెండ్ చేయాలి కదా. అవును, జనరల్ కంప్లైంట్స్ వస్తున్నాయి అనుకోండి, దాన్ని కూడా అటెండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా. అంటే మీరు అదే లైన్ తో కట్టుబడి ఉన్నారా? బీసీల జనాభాను తగ్గించారు అన్న దగ్గరే ఉన్నారా? బీసీల జనాభాను వాస్తవానికి అనుగుణంగా లేదు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము అన్ని మిగతా వాటితో కంపేర్ చేసి ఎప్పుడైనా సరే డేటా వాలిడేషన్ అనేది జరగాలి, డేటా వెరిఫికేషన్ జరగాలి. నార్మల్ గా ఇట్లాంటి మ్యాసివ్ సర్వీస్ లో డేటా వెరిఫికేషన్ జరగాలి, డేటా వాలిడేషన్ జరగాలి. ఈ రెండు చేయటం జరగలేదు అసలు. ఇండిపెండెంట్ బాడీ అనేది సూపర్వైజ్ చేయడానికి, ఎగ్జామిన్ చేయడానికి, ఎక్కడైనా తప్పులు జరిగినట్లయితే వాళ్ళ ఇమీడియట్ సవరించడానికి బీహార్ లో లాగా చర్యలు తీసుకోవడం ఇక్కడ జరగలేదు. బీహార్ లో కంటిన్యూస్ సూపర్విజన్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కింది వరకు హోల్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి దాన్ని చాలా సక్రమంగా చేసింది. ఈవెన్ కోర్టు కూడా ఫైనల్ గా చాలా ఎఫిషియెంట్ గా చేసిందని సర్టిఫై కూడా చేసింది. కానీ ఇక్కడ జరగలే కదా, ఇక్కడ చాలా అవాయిడ్ అయినాయి కదా. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. రైట్ సార్, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం కాదు, ప్రభుత్వము ఇదొక మోడల్ గా ప్రభుత్వమే చెప్తుంది కదా, ఇదొక మోడల్ సర్వే లాగా దేశానికి మనం చూపించదలుచుకున్నాం. కాబట్టి ఎంత ఫూల్ ప్రూఫ్ ఉండాల్సిందే, మొత్తం స్ట్రక్చర్ ఫూల్ ప్రూఫ్ ఉండాల్సిందే, ఫంక్షనింగ్ లో మెథడ్స్ లో ఫూల్ ప్రూఫ్ ఉండాల్సిందే, ఎవ్రీ లెవెల్ లో వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. అందుకని మొదటి నుంచి ఒక ఎక్స్పర్ట్ బాడీని దీనిలో ఇన్వాల్వ్ చేయండి అని మేము చెప్తూ వచ్చినాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. అది వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఇది ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్తున్నది. ఇప్పుడు మీరు ఎమోషనల్ అవ్వచ్చు, మీరు పని స్టార్ట్ చేసిందని ప్రజలందరూ అభిమానించారు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు కులగణన అని. కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు ఇట్లాంటి ప్రొఫెసర్లు చెప్పే విషయాలను ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు? మేము అంతా చేసినామని మీరు అంటున్నారు, చేయలేదు, తప్పులు జరిగిందని వాళ్ళు అంటున్నారు. చలో రీసర్వే చేయించే ప్రయత్నం చేయండి. మానిటరింగ్ లేదంటున్నారు కదా, వెరిఫికేషన్ లేదంటున్నారు కదా. వాళ్ళు మీ రకరకాల డేటాస్ని తీసుకొని వాళ్ళు విశ్లేషించారు. ఆ కోణంలో ఎందుకు మీరు ఆలోచించట్లేదు?
అల్టిమేట్గా మీకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ఆలోచన ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రొఫెసర్లు చెప్పేది కూడా పరిగణలోకి తీసుకొని ఇంకొక నెల రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చిన నష్టమేముంది? ఈరోజే రావాలని ఏమన్నా బెంచ్ మార్క్ ఏమన్నా పెట్టుకున్నామా? లేదు కదా. నా పైన ఒత్తిళ్ళు వచ్చినాయి. తెలంగాణలో కులగణన దేశానికే రోల్ మోడల్గా నిలవబోతున్నదని రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో దేశంలో ఎవరైనా బీసీ కులాల లెక్క తేల్చాలంటే తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప అవకాశాన్ని జారవిడుచుకుంటే అంతకంటే గొప్ప రాజకీయ అజ్ఞానం కానీ దురుద్దేశం కానీ ఇంకొకటి ఉండదు. నేను రాజకీయ అజ్ఞానంతో లేను. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని కులగణన వాయిదా వేసుకోవాలని నాపై ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినాయి. అయినా నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాలు పాటించడమే నా ధర్మం అనుకున్నా. ఏనాడైనా నాయకుని ఆదేశాలు, పార్టీ నిర్ణయాలు 100% పాటించా కాబట్టే నాకు అవకాశాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మీ పైన ఒత్తిళ్ళు వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ మీరు ఇప్పుడు కులగణన చేస్తున్న సమయంలోనే ఎమ్మెల్సీ పోటీ వచ్చింది కదా. ఒక చేతగాని ఒక వ్యక్తికి క్యాండిడేట్ ఇచ్చిరు. మళ్ళీ అది కూడా ఎందుకు మరి అక్కడ కూడా ఈ కులగణన సామాజిక న్యాయం పాటించి ఒక బీసీకి ఇవ్వాలని ఆలోచన చేయలే? మరి అక్కడే ఒత్తిళ్ళు పనిచేసినాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. రేపు పొద్దున 6 మినిస్ట్రీస్ ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ 4 రెడ్లు ఉన్నారు, వెలమాయన్ ఉన్నాడు, మిగతా ఓసీ కమ్యూనిటీస్ 1-2 ఉన్నాయి. మరి మిగతా సీట్లలో మెజారిటీ బీసీలకు ఇవ్వాలని ఆలోచన మీరు చేయగలుగుతారా? ఇప్పుడు ఇవన్నింట్లో మీరు చిత్తశుద్ధి చూపించినప్పుడే మీ మాటలకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. మీరు స్టార్ట్ చేయలేదు కులగణన అని ఎవరు అనట్లే. మీరు ఇప్పుడు ఇట్లాంటి ప్రొఫెసర్లు వీళ్ళంతా కాంగ్రెస్ రావాలని పనిచేసిన వాళ్ళే. వాళ్ళకేం కాంగ్రెస్ మీద కోపం కూడా లేదు. మళ్ళీ వాళ్ళు ఫక్త్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ యాంటీ యాంగిల్ వినిపించేటువంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళే. మరి అట్లాంటి మిమ్మల్ని ఇది చేసే వాళ్ళు కూడా ఎందుకు మిమ్మల్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు? మిమ్మల్ని వ్యతిరేకించడం మీన్స్ ఆ సర్వేని మళ్ళీ రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం ఉందని ఎందుకు చెప్తున్నారు? సో వాళ్ళు చేసిన డిమాండ్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ కులగణన ద్వారా తెలంగాణలో కులగణన బాగా జరిగిందని దేశంలో ఎవరు అనుకోవట్లేదు. బీహార్లో జరిగిందని అందరూ ప్రస్తావిస్తున్నారు. బీహార్లో ఆ ఐఏఎస్ ఆఫీసర్ కూడా దానికి మొత్తం బాధ్యత తీసుకున్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా మన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఐఏఎస్ఏ రాజేంద్ర. ఆయనతో కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మాట్లాడింది, రివ్యూ చేసింది, 1-2 సార్లు మీట్ అయ్యారు. కానీ బీహార్లో చేసినట్టు ఇక్కడ ఎందుకు చేయలే? సో అందుకే దయచేసి ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన ఇప్పుడు ఆడెవరిని పెట్టుకొని మాట్లాడారు? కాంగ్రెస్ బీసీ లీడర్ అని పెట్టుకొని మాట్లాడారు. వాళ్ళతో పెడితే మీకు సపోర్ట్లే కొడతారు, పదవులు రావాలి వాళ్ళకి. అది కాదు కావాల్సింది. మీరు ఎవరైతే దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారో, ఈ రీసర్వే జరగాల, తప్పులు ఉన్నాయని చెప్తున్నారో, వాళ్ళంతా మీరు ముఖ్యమంత్రి కావడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డ వాళ్ళే. వాళ్ళందరితో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకోండి. మీరు చేయాల్సింది అది. వాళ్ళందరితో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రిక్వెస్ట్లు, వినతులు, డిమాండ్స్ తీసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మీరు వినాల్సి వస్తుంది వాళ్ళ ద్వారా. ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ బీసీ నాయకుల చుట్టూ, మీ బీసీ నాయకులు అంతా సపోర్ట్ కొడుతున్నారు మీ పార్టీలో ఉన్నారు, వాళ్ళు చెప్తారు, అప్పుడు మీరు వినాల్సి వస్తుంది.